హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. నా ఛానల్లో బొంబాయి రవ్వ అప్పడాలు కూడా ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఇవాళ అప్పడాలను మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు పొడి చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వాము వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని చిటికెడు వంట సోడా వేసుకొని పొడి బియ్యం పిండి ఒక గ్లాస్ వేసుకొని గరిటెతో అంతా బాగా కలుపుకోండి. పిండి ఏమాత్రం అడుగంటకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని చేత్తో అంతా బాగా కలుపుకోండి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అప్పడాలు అంత బాగా వస్తాయి. పిండి స్మూత్గా ఉండేటట్లు చూసుకోండి. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని రౌండ్గా చేసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్న వాటిని ఒకదాన్ని తీసుకొని పూరీ ప్రెషర్లో ప్లాస్టిక్ కవర్కు ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా చేసుకున్న దాన్ని దీని మీద పెట్టుకొని మరొక కవర్ దీనిపైన వేసుకొని ప్రెస్ చేయండి. ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా చేసుకున్న వాటన్నింటిని ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని చేసుకోండి. పూరీ ప్రెషర్ లేని వాళ్ళు ఒక ప్లేట్ తీసుకొని ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని కవర్ మీద పెట్టుకొని పైన మరొక కవర్ను వేసుకొని గ్లాస్తో ప్రెస్ చేయండి. పూరీ ప్రెషర్ లేని వాళ్ళు ఇలా చేసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా చేసుకున్న వీటన్నింటిని కూడా ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోండి. ఇలా ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకున్న వీటన్నింటిని నీడలోనే ఆరబెట్టుకోండి. ఇలా 1-2 రోజులు బాగా ఆరిన తర్వాత ప్లేట్లోకి పెట్టుకొని మరొక రోజు బాగా ఆరబెట్టుకోండి. ఇలా బాగా ఆరిన తర్వాత వీటిని ఒక 8 డబ్బాలు స్టోర్ చేసుకోండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని బాగా ఎండిన అప్పడాలను ఇందులో వేసుకొని ఒక్కొక్కటిగా కాల్చుకోండి. మీరు కూడా ఈ మిరియాల అప్పడాలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.